జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శనివారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు సిఐ వెంకటరాజ గౌడ్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి పలు శాఖల అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు, మత పెద్దలు, యువజన సంఘాల నాయకులు హాజరయ్యారు. 9 రోజుల పాటు నిర్వహించే నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పనిసరిగా ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని, విద్యుత్ కనెక్షన్ కోసం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. విగ్రహాలు తరలించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు, కాపలాదారులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డిజే సౌండ్ ఏర్పాటు చేయవద్దని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారి, రామాయంపేట బాలరాజు, నిజాంపేట ఎస్ఐ రాజేష్, విద్యుత్ శాఖ ఏఈ తిరుపతి రెడ్డి, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన, రెవెన్యూ సంబంధించిన, ఇరిగేషన్ సంబంధించిన, పోలీసు అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్టు ఖచ్చితంగా వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ అధికారులను సమన్వయం చేసుకుని యువకులు అందరి సమస్యలు తీసుకోవడం సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి సహకరిస్తాం. మీతో పాటు మేము ఉంటాం. మా దృష్టికి తీసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకున్నప్పుడు అధికారులందరూ మీకు అండగా ఉంటారు. పనిచేయాలని అందరూ నిమజ్జన చక్కగా వహిస్తున్నాను. జరిగింది అయినా కూడా ఆయన పాస్పోర్ట్ వెరిఫికేషన్ కాలేదు. ఎంత పెద్ద ఫోన్ చేసినా ఏం చేసినా మేబీ చేసేది ఉండదు. వన్స్ అది కోర్టు పనులతో పోయిందంటే మనం ఎవరు ఏం చేయడానికి ఉండదు. కాబట్టి ఏంటంటే మనం ఏం చేసినా కూడా జాగ్రత్తగా ఆలోచించి చేయాలని చెప్తున్నాం. ఇంకోటి, సోషల్ మీడియాలో రూమర్స్ వస్తాయి ఎక్కువసారి. ఇది జరిగింది, అది జరిగింది, ఒక్కోసారి మసీద్ మీద వినాయకుడు బొమ్మ పెట్టేస్తారు, లేదంటే వినాయకుడి పైన మసీదులు పెడతారు. అంటే వాళ్ళెవరో పరిమాణంలో ఏదో పరిమాణ పని చేసి సోషల్ మీడియాలో అటువంటి చేసినప్పుడు అవసరంగా రెస్పాండ్ అవ్వకుండా అటువంటి ఉంటే మన దృష్టికి తీసుకురావాలి. ఎవడైతే చేసిందో మనకు లోపల పంపిస్తాం. వాడు లైఫ్ కాకుండా, వాడు బయటికి రాకుండా, వాడు బయట కాకుండా ఆనందంగా చేయగలుగుతాం. ఎందుకంటే మన దేశము, మన సంస్కృతి ఏంటంటే అన్నింటినీ ఆహ్వానించే సంస్కృతి. మన ధర్మం, సనాతన ధర్మం మన మతం కాదు. భారతదేశం అంటే హిందూ ధర్మం అంటే మతంగా దేశం. ఒక నడవడిక, ఒక పద్ధతి, జీవించే పద్ధతి అది ఆనందం మతం కావాలి. కాబట్టి మనం అంతా కలిసి ఉండే పద్ధతి అనేది తరతరాలుగా మనకు అలవాటు అయిపోయింది. ఎవరో ఒకరిద్దరు ఆ సైడ్ కావచ్చు, ఈ సైడ్ కావచ్చు, ఎవరు చెప్పండి. ఒక్కొక్కరు వారి పర్సనల్ ఒపీనియన్ క్రియేట్ చేసి వాడు సోషల్ మీడియాలో పెట్టిన, లేదా నార్మల్ క్రియేట్ చేసిన దాన్ని వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయాలి. అంతేగాని ఎవరు రెస్పాండ్ అవ్వదు. రెస్పాండ్ అయిన వాళ్ళంతా ఇన్వాల్వ్ అయిపోయి అంటే ఎవరైతే తప్పు చేస్తారో ఏం చెప్పాలంటే ఎవరైతే ఇనిషియేటివ్ తప్పు చేస్తారో వాడిని పని చేయాలి. అంతేగాని వాడిని మీరే పని చేయాలి, మీరు పనిష్మెంట్ గురయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు. మన ఎమోషనల్ అయిపోయి మనం ఇప్పటికో ఆ దానికి ఏం చేసినా మనం ఏం కరెక్షన్ చేయలేదు. మనం చేసిన తప్ప పనిష్మెంట్ చేయడం తప్ప మనం వేరే కరెక్షన్ చేయలేదు. కాబట్టి ప్రతిదాన్ని ఎక్కువ ఆలోచించి అనవసరంగా ఇబ్బందులు పడదు. సంబంధించి ఆ రోజు నిమజ్జనం రోజు చిన్నపిల్లల్ని ఈ మీతో పాటు తీసుకెళ్ళడం కూడా దూరం ఉంచాలని. అదేవిధంగా ఎవరైనా కుదరదు కంపల్సరీ తాగాల్సింది, కానీ వాళ్ళని దీనికి దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. అట్లనే మీ ఏవైతే పంటలు ఉంటాయో పంటలు దగ్గర ఖచ్చితంగా ఒక ముందు ఏంటి ఇప్పుడు ఏమన్నా జరగచ్చు. కాబట్టి మనం అక్కడ ఉంచండి. సీసీ కెమెరాలు వీలైతే 3000, 4000 సీసీ కెమెరా అలా తీసుకుంటాం. ఎందుకంటే ఈ లడ్డు దొంగతనాలు, ఈ హుండీ దొంగతనాలు కూడా జరుగుతూ ఉంటాయి. పోలీసులు ఒక్కొక్కరు జరుగుతుంటారు. ప్రతి వినాయకుడిని అన్ని
కవర్ చేయడానికి వీలు కాదు కాబట్టి మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ సీసీ కెమెరాలు పెట్టుకోవడం ఈ పక్కన ఉండడం ఇదంతా చేయాలని చెప్పేసి మొత్తం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మీరైతే చిన్న వ్యక్తి పైన మీ ఆర్గనైజేషన్ సంబంధించిన పేరు ఫోన్ నెంబర్ పైన పెట్టేసిన లేకపోయినా అక్కడ చూసి లేదా ఇన్సిడెంట్ జరిగితే ఫోన్ చేసే విధంగా బయట పెడితే చాలా బాగుంటుంది. మీరు మేము ఎంతవరకైనా మేము మీకు చెప్పడం ద్వారా మేము మీకు చెప్తాము, సజెషన్ చేస్తాము. మేము ఏం చెప్పినా జనరల్గా మన పేరెంట్స్ అమ్మాయినా అమ్మాయినా మనల్ని పెట్టినా పుట్టిన గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఒక మాట పెట్టేది ఒక గొప్ప పుట్టేది అంటే మనం కొంచెం బ్యాక్ ఆలోచిస్తే మనం ఏదో చిన్న మిస్టేక్ చేసి ఉంటామని అర్థం. పుట్టినా మందలించినా మనం తెలుసో తెలియదో ఏదో మిస్టేక్ చేసి ఉంటామని అర్థం. అదేవిధంగా నేను కూడా మిమ్మల్ని ఎప్పుడైనా బెదిరించినా, భయపెట్టించినా, హెచ్చరించినా కూడా మీరేమైనా మిస్టేక్ చేసి ఉంటారో చేయబోతున్నారో జనరల్గా జరుగుతాయేమో అర్థం. అందుకోసమే మిమ్మల్ని కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తున్నాం అంతే తప్ప మీతో పర్సనల్గా ఎలాంటి శత్రుత్వం కానీ ఏమి ఉండదు. మీ పొసెషన్స్ అప్పుడు కానీ వేరే ఇన్సిడెంట్స్ అప్పుడు కానీ ఒక్కోసారి మిమ్మల్ని బెదిరించవచ్చు, గదిలించవచ్చు, తీసుకొని బండ్లో కూర్చోబెట్టచ్చు, ఇట్లా కూడా జరిగి ఉండొచ్చు. కానీ మా ఉద్దేశం మిమ్మల్ని కరెక్ట్ చేయడమే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమో మీ మీద బల సాధించడం కాదు. ఇదంతా దృష్టిలో పెట్టుకోవాలి. మా ఉద్యోగం మా అందరి ఉద్యోగం అధికారుల ఉద్యోగం, ప్రజల ఉద్యోగం ఈజీ ఎప్పుడైతే మీరందరూ బాధ్యతగా లేదు. మీకు మీరు వ్యక్తిగతంగా క్రమశిక్షణతో ఉంది, బాధ్యతగా మీరు అవుతుంది. మా పండుగ మేము మంచిగా జరుపుకోవాలి. ఈ పండుగ ఒకసారి రెండు బ్యాలెన్స్ జరిగితే మిగతా వాళ్ళకి పండుగ జరుపుకోవాలని ఒక ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా అందరికీ చాలా ఆనందంగా అద్భుతంగా జరుపుకొని ముందు ఈ పండుగ ఇంకా జరుపుకునే నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక రోల్ మోడల్ ఉండాలని వేయడం చెప్పినట్టు రామాయణ అంటే ఆరంటే ఆరకు ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ని గురువుగా ఉంది కాబట్టి మా సర్కిల్ ఉంది కాబట్టి దాన్ని ఆ పవరాన్ని కంటిన్యూ చేయండి. ఆ ఆర్ని రోల్ మోడల్ కింద తీసుకొని రామాయణ రోల్ మోడల్ కింద తీసుకొని మనం అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా ఈ పండుగ జరుపుకుందాం. మా తరఫు నుంచి మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరం కూడా ఈ ప్యాకెట్లో డీజే తప్ప ఓకేనా, డీజే కాకుండా మీకు ఎలాంటి సహాయం ఉన్నా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.